హాయ్ హలో వెల్కమ్ టు బ్లూమింగ్ బ్లాగ్స్టర్. నా పేరు సుమన్. దిస్ ఇస్ హర్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రోమో రిలీజ్ చేశాక మేమిద్దరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. మా ఫస్ట్ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తామా అని. ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాము. వినాయక చవితి కన్నా మంచి రోజు ఏముంటుంది? అవునా? ఓకే చలో అయితే మా గణేష్ సెలబ్రేషన్స్ మా అపార్ట్మెంట్ లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చూపిస్తున్నాం ఈ వీడియోలో. తిరుమల దేవస్థానం థీమ్ అన్నమాట. సో మా అపార్ట్మెంట్ వీడియోస్ మేము చూపిస్తాం ఫస్ట్. సో మేము మా ఫ్లాట్ నుంచి వినాయకుడిని ఎక్కడ పెట్టారో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. ఇది మా అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అండి. సో చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా, సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ట్రాఫిక్ చాలా తక్కువ, హారన్ సౌండ్స్, పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది పార్క్ ఏరియా, కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. సో ఈవినింగ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. అపార్ట్మెంట్లో ఉన్న కిడ్స్ అంతా ఇక్కడ ఫ్రంట్కి వచ్చి ఆడుకుంటారు. సో ఇది మా టోటల్ అపార్ట్మెంట్. నైట్ టైంలో తీసాము. సో చుట్టూ మాకు ట్రాక్ ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి. ఈవెన్ విల్ డూ జాగ్ అండ్ వాకింగ్ ఆన్ డైలీ బేసిస్. సో ఈ స్విమ్మింగ్ పూల్ మా అపార్ట్మెంట్లో. చిన్నది కిడ్స్ ఏరియా ఉంటుంది, ఆ తర్వాత పెద్దది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో వెల్కమ్ ఎస్పీఆర్ గణేష్ ఉత్సవ్ 2024. సో విల్ గో ఇన్. సో ఇది ఎంట్రన్స్ వస్తుంది. చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో విల్ గో ఇన్. పైన అంతా డెకరేషన్ వేశారు. ఓకే, ఆల్రెడీ పూజ అయిపోయింది. మేము ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఓకే, సో చూస్తున్నా కదా, ఆల్రెడీ హోమం కూడా అయిపోయింది ఇక్కడ. చూస్తున్నారు కదా స్వామి ఎంత అందంగా ఉన్నాడో. సో వెంకటేశ్వర స్వామి లాగా రెడీ చేశారనమాట. గౌరీమాతను కూడా పెట్టారు సైడ్కి. సో లోపల డెకరేషన్ చూసారా ఇలా చేశారు.
దర్శనం అయిందా? స్వామి బాగున్నాడా? మార్నింగ్ ఎక్కువ మంది కనపడలేదు, బట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మంగళారతి అని కిందికి వచ్చాము ఈవినింగ్, సాయంత్రం 6:30 ఆ టైంకి. మీకు కూడా చూపిద్దామని వీడియో రికార్డ్ చేసుకుంటూ వచ్చాను. బట్ సర్ప్రైజ్ ఏంటంటే మేము కూడా హారతి చూడలేకపోయాం, అంతమంది జనం ఉన్నారు. ఈవెన్ దేవుడు కూడా కనిపించట్లేదు, మీరు చూస్తున్నారు కదా. సో ఈ క్రౌడ్లో వెళ్ళి ఏం రికార్డ్ చేస్తామా అని ఇంకా రికార్డ్ చేయలేకపోయాము. బట్ మేమైతే హారతికి వెళ్ళాము. ఓకే, ఇప్పుడు మంగళారతి అయిపోయాక స్నాక్స్ పెట్టారు. పిల్లలకి ఎంతో ఇష్టమైన పీచ్ మిఠాయి, అదే అండి షుగర్ క్యాండీ పెట్టారు. సో పిల్లలంతా ఫుల్ క్యూలో నిలబడిపోయారు. ఇంకా అక్కడ మంగళహారతి కూడా అయిపోలేదు, బట్ అప్పుడే ఇక్కడ పిల్లలంతా క్యూలో నిలబడిపోయారు. సో వాళ్ళు పీచ్ మిఠాయి తీసుకుంటున్నారు. ఆ తర్వాత మనందరికీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ స్నాక్ ఐటమ్ ఏంటో గెస్ట్ చేశారా? ఇప్పటికే గెస్ట్ చేసి ఉండాలి మీరు, పానీపూరి. సో పానీపూరి కూడా పెట్టారు. చూసారా ఎన్ని పూరి ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ బంగారుపేట పానీపూరి అండి. పూరి చాలా క్రిస్పీగా ఉంటుంది. పానీపూరితో పాటు ఒక వైట్ వాటర్, ఆరెంజ్ వాటర్, గ్రీన్ వాటర్, మేము ఈ పేర్లతో పిలుచుకుంటాము. అంటే ఒకటి స్వీట్ ఉంటుంది, ఒకటి హాట్ ఉంటుంది. వైట్ వాటర్ చాలా హాట్ ఉంటుంది. సో ఇంకా పూరిలోకి కావాల్సింది బేల్ కానీ మిక్చర్ కానీ ఇవన్నీ సర్వ్ చేస్తున్నారు. చాలా చాలా టేస్టీగా ఉంది. బట్ పానీపూరికి క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది. మేము ఆ క్యూలో నిలబడి తినేసరికి చాలా టైం అయింది మాకు పానీపూరి. సో పానీపూరి తినేసాక నెక్స్ట్ ఐటమ్ ఏముందా అని చూస్తే మసాలా దోశ లైవ్ కౌంటర్ పెట్టేశారు. సో సరే చూస్తూ ఉన్నాను దోశలు ఎలా వేస్తున్నారు అనేది. చిన్న చిన్న దోశలు విత్ ఎర్రకారం పూసి మసాలా పెట్టి ఇస్తున్నారు. ఎంతైనా రాయలసీమ ఎర్రకారం దోశలు తింటే ఆ మజానే వేరండి. ఈ దోశలోకి విత్ చట్నీ సర్వ్ చేశారు. దోశ చాలా బాగుందండి, క్రిస్పీగా ఉంది. సో ఇంకా పొట్టలో ప్లేస్ అయితే ఉందండి. వెంటనే డిన్నర్ స్టార్ట్ చేసేసాము. స్వీట్, పూరి, 2 కర్రీలు, వెజ్ పలావు, రైతా ఇవన్నీ పెట్టారు. వీటితో పాటు వైట్ రైస్, సాంబార్ అండ్ కర్డ్ రైస్ కూడా సర్వ్ చేశారు. ఎస్పెషల్లీ సాంబార్ గురించి చెప్పాలండి. ఒక అథెంటిక్ బ్రాహ్మణ్ కానీ అయ్యంగార్స్ సాంబార్ ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది సాంబార్ అయితే. కర్డ్ రైస్ అయితే చాలా చాలా కమ్మగా ఉంది. వెళ్ళి కూర్చో. సో ఇంత బాగా తిన్న తర్వాత అలా ఎండింగ్లో ఒక డెజర్ట్ లాంటిది ఉంటే ఎలా ఉంటుంది అనుకునే లోపు ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ కనపడింది. ఆహా, ఒక పట్టు పట్టేశాను. సో ఇప్పుడు మా ఇంట్లో జరుపుకున్న వినాయక చవితి పూజ కానీ ఆ సెలబ్రేషన్స్ కానీ మీకు చూపించాలనుకుంటున్నాము. సో మామిడాకులు, ఫ్లవర్ డెకరేషన్స్ అండ్ మా వైఫ్ రంగోలీ వేసింది. సో మా గణపయ్యని చూశారు కదా, ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. సో మా ఆవిడ వచ్చేసి గణపయ్యకు ఒక నెక్లెస్ వేద్దామని అది వేసింది. పసుపు ముద్దతో వినాయకుని చేసి పూజ అయితే మొత్తానికి స్టార్ట్ చేసేసాము. పూజ చాలా బ్రహ్మాండంగా జరిగింది. వినాయక అష్టోత్తరము, తర్వాత వినాయక వ్రత కథలు చెప్పుకున్నాము. ఓం సురారిఘ్నాయ నమః,
ఓం మహాగణపతయే నమః. ఓం మన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. మా ఇంటి గణపయ్యకి మేము నైవేద్యాలు చేసుకున్నాము. చిత్రాన్నము, చక్కెర పొంగలి అండ్ వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు ఇవి చేసుకున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న మా గణపయ్యకు ఇంకా ఉద్వాసన పలికేసి మా అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద వినాయకుని దగ్గర పెట్టేశాము. ఆ పెద్ద వినాయకునితో పాటు మా చిన్న గణపయ్య కూడా నిమజ్జనానికి వెళ్ళిపోతుంది. మా గణపయ్య చూడ్డానికి ఇంత బుజ్జిగా చిన్నగా ఉన్నాడు, కానీ అది ఉద్వాసన పలికి ఎత్తుకొని కిందికి తీసుకెళ్లేసరికి నా పని అయిపోయింది. అంత బరువు ఉన్నాడు మా గణపయ్య. అక్కడ పూజ అంతా అయిపోయాక మా అపార్ట్మెంట్లో అంతా చూసుకొని మేమిద్దరం కలిసి మా నేటివ్కి వచ్చేసాము. ఇక్కడ మా ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక వినాయకుడిని పెట్టారు. ఆ వినాయకుడు అవతారం ఏంటో తెలుసా మీకు? కన్నడలో చాలా ఫేమస్ అయిన అవతారం అది కాంతారా. సో కాంతారా అవతారంలో వినాయకుడిని పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. సో వినాయకుడు మూమెంట్ కూడా ఉంది. సో ఆ మూమెంట్ అదంతా చూసుకుంటే చాలా చాలా అందంగా ఉంది. సో ఇక్కడ పూజ మంచిగా చేసుకున్నాము. सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथ इदं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नमः स्वाहा చూశారు కదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్. బాయ్.